అందరికీ నమస్కారం. వశీకరణ మంత్రమును జపిస్తూ ఈ విధంగా చేసిన ఎడల మనకు స్త్రీ పురుష వశీకరణం సిద్ధిస్తుంది. కొన్ని మంత్రాలను మీకు చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. ఏదో ఒక మంత్రమును చెప్పిన విధముగా శ్రద్ధగా పఠించి సిద్ధింపజేసుకుంటే కోరిన స్త్రీ వశమవుతుంది. 1. మూలమంత్రము ఓం హ్రీం క్రోం హ్రీం హ్రూం ఫట్ స్వాహ. విధానము: ప్రశాంత చిత్తంతో కూచుని ఏకాగ్రతగా పై మంత్రమును 10,000 సార్లు జపించిన ఎడల సిద్ధించును. 20 తరువాత తాంబూలము లేదా పండు లేదా ఆ స్త్రీకి ఇష్టమైన పువ్వును 21 సార్లు పై మంత్రముచే అభిమంత్రించి ఆ స్త్రీకి ఇచ్చిన ఎడల వశమవును. 2. మూలమంత్రము హ్రాం అఘోరే హ్రీం అఘోరే హ్రూం ఘోర ఘోతలే సర్వే సర్వే సమస్త రూపే హ్రీ హ్రీ హ్రీం క్లీం చాముండాయే విచ్చే దిచ్చే. పై మంత్రాన్ని శుచిగా గ్రహణ సమయమందు 10,000 సార్లు జపించినట్టయితే మంత్రం సిద్ధిస్తుంది. ఈ మంత్రంచే భోజనాన్ని గాని పండు గాని 21 సార్లు అభిమంత్రించి కోరుకున్న స్త్రీ భుజించేలా చేస్తే ఆమె తప్పక వశం కాగలదు. 3. మూలమంత్రము ఓం హ్రీం క్రోం హ్రీం హ్రూం ఫట్ స్వాహ. విధానము: పై మంత్రమును శుచి అయి ఏకాగ్రతతో 10,000 సార్లు జపించినట్టయితే సిద్ధించును. తరువాత పండు లేదా తాంబూలం లేదా పుష్పం తీసుకుని దాన్ని పై మంత్రంతో 21 సార్లు అభిమంత్రించి కోరుకున్న స్త్రీ చేత తినిపిస్తే ఆమె అతని వశం కాగలదు. ఈ స్త్రీ పురుష వశీకరణం చేయడానికి స్త్రీ మరియు పురుషుని యొక్క ఫోటోలు, పూర్తి పేర్లు, దానితో పాటు పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ కావాల్సి ఉంటుంది. మీకు చేయడం కుదరకపోతే ఫోటోలు, పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే గురువుగారు చేసి పెడతారు. పూర్తి వివరాల కోసం గురువుగారిని సంప్రదించండి. స్క్రీన్ పైన గురువుగారి నెంబర్ ఇచ్చాము. ఇది ఎవరినో ఉద్దేశించినది కాదు, మంచికి మాత్రమే ఉపయోగించండి. మీకు నచ్చి మెచ్చి నమ్మకంతో ఇష్టం ఉండి చేయించుకోవాలి. టైం పాస్ కోసం ఫోన్ చేయవద్దు. దాని పరివార్సానం తప్పక మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.